హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఇప్పటి వరకు 17 శ్లోకాలు పూర్తయ్యాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 18వ శ్లోకం. అంతవంతా ఇమే దేహ నిత్యశోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. వినాశము లేనివాడు అపరిమితుడు నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది కనుక ఓ భరతవంశీయుడా నీవు యుద్ధము చేయుము. భాష్యము. స్వభావరీత్యా భౌతిక దేహము నశించపోయేది. ఇది వెంటనే నశించపోవచ్చును లేదా 100 ఏళ్ల తరువాత నశింపవచ్చును. ఇది కేవలము కాలానికి సంబంధించిన విషయము. దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు. కానీ ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే అది శత్రువు కంటనైనా పడదు, ఇక చంపబడదని వేరే చెప్పవలసిన పని లేదు. క్రిందటి శ్లోకంలో చెప్పబడినట్లు అది ఎంత సూక్ష్మమైనదంటే దాని పరిమాణాన్ని కొలిచే పద్ధతి ఎవ్వరికీ తెలియదు. కనుక ఈ 2 కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు. ఎందుకంటే జీవుడు చంపబడడం కానీ భౌతిక దేహము ఎంతకాలమైనా ఉండడం కానీ లేదా శాశ్వతంగా రక్షించబడడం కానీ జరగదు. భగవదంశ అయిన అను ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది కనుక ధర్మాచరణను తప్పక చేపట్టాలి. పరమప్రకాశ అంశ అయిన కారణంగా వేదాంత సూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందుతాడు. సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి భౌతిక దేహాన్ని పోషిస్తుంది. ఆత్మ ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహము కుళ్ళిపోవడం మొదలవుతుంది. కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తున్నది. కేవలము దేహం ఒక్కటే ముఖ్యమైనది కాదు. యుద్ధము చేయమని లౌకికమైన దేవాభావనలతో ధర్మాన్ని త్యజించవద్దని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది. 19వ శ్లోకం. య ఏనాం వేత్తి హంతారాం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌన విజానీతో నాయం హంతిన హన్యతే. జీవుడిని చంపువానిగా తలిచేవాడు గాని చంపబడువానిగా తలిచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. భాష్యము. మారణాయుధాలచే దేహదారి గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడడని తెలుసుకోవాలి. ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే ఎటువంటి ఆయుధము చేతనైనా దానిని చంపడం అసాధ్యం. ఇది రాబోవు శ్లోకాలలో స్పష్టమవుతుంది. అంతేగాక ఆధ్యాత్మిక స్థితి కారణంగా జీవుడు చంపబడినవాడు. చంపబడింది లేదా చంపబడేది కేవలము దేహమే. అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు. అహింసాత్ సర్వభూతాని, ఎవ్వరి పట్లను హింస చేయవద్దు అనేది వేదాదేశము. అలాగే జీవుడు చంపబడనే అవగాహన జంతువధను ప్రోత్సహించదు. ప్రభుత్వ చట్టం చేత భగవన్నియమము చేత అది దండనీయమే అవుతుంది. అయినా ఇక్కడ ధర్మము కొరకే అర్జునుడు సంహార కార్యంలో నెలకొల్పబడుతున్నాడు కానీ విపరీత తలంపుతో కాదు. ఇక్కడితో భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 19 శ్లోకాలు పూర్తయ్యాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.